నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హేట్ స్పీచ్ యాక్ట్ను తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీలో కూడా ఈ బిల్లుకు ఆమోదం కూడా వ్యక్తమైంది. ఏముంది ఈ హేట్ స్పీచ్ బిల్లులో? ప్రధానంగా ఎందుకు పెద్ద ఎత్తున ఒకవైపు అభ్యంతరాలు వస్తున్నాయి, ఒకవైపు మద్దతు వస్తుంది? దీనికి మంచిదా చెడ్డదా, ఎవరికి లాభం ఎవరికి నష్టం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. హేట్ స్పీచ్ యాక్ట్ పైన కూడా ప్రచారం జరుగుతుంది రకరకాలుగా. మీ దృష్టిలో ఉన్నది ఏంటి అసలు? ఎట్లా? ఖచ్చితంగా ఇది మంచి గొప్ప శుభ పరిణామం. ఎందుకంటే హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరిత వ్యాఖ్యల నిరోధక చట్టం 2026 అనేది నిజంగా ఒక గొప్ప సువర్ణ అవకాశం లాంటిది. ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే ఈ చట్టంలోని ముఖ్యాంశాలు ఏంటంటే ఎవరైనా వ్యక్తులు కానివ్వండి, సమూహం కానివ్వండి, అదేవిధంగా ఒక తెగ కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వైకల్యం కానివ్వండి, లింగ భేదాలు ఇలాంటి వాటిని అంటే పబ్లిక్ అంటే ప్రాథమిక మాధ్యమాల వేదిక కానివ్వండి, లేదంటే రైటింగ్స్ ద్వారా కానివ్వండి, లేదంటే వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే వారి వ్యక్తిగత గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇలాంటివి అరికట్టబడతాయి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు వేరే వ్యక్తుల మీద అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించకుండా ఉంటుంది. అదేవిధంగా దీనిని బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకు అనంటే బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బూతులు మాట్లాడడం, కులాల మధ్య మతాల మధ్య సంఘర్షణలు సృష్టించడం, వ్యక్తిగత సౌభ్రాంతత్వానికి ఇబ్బంది కలిగించడం, అదేవిధంగా మతపరమైనటువంటి అంటే కమ్యూనల్ ఇష్యూస్ వీళ్ళు చాలా తీవ్రంగా ఆరోపణలు చేయటం, అసహ్యంగా మాట్లాడడం, కొట్లాట్లు, మాబ్ అటాక్స్ అలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు. మీరు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా మాధవీలత గారు అసహ్యమైనటువంటి జిగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇలాంటివి చేస్తుంటారు. అదేవిధంగా కొంతమంది ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్లెక్సీలు పెడితే వాటిని చించేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, అదేవిధంగా ఈవిడ వ్యాఖ్యలన్నీ కూడా ఏంటంటే అంటే ఒక పార్టీని ఉద్దేశించి అంటే దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ అజయ్ బాబు లాంటి వ్యక్తులకు కూడా ఇది చెంపపెట్టు లాంటిది. ఏంటంటే ఎవరికైనా దీంట్లో హిందువులని లేదు, ముస్లిమ్స్ అని లేదు, క్రైస్తవులు అని లేదు, ఎవరైతే మతానికి సంబంధించి, వర్గానికి సంబంధించి, లింగానికి సంబంధించి, వైకల్యానికి సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి జిగుప్సాకరమైనటువంటి అదేవిధంగా దుమారం చెలరేగే కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది హేట్ స్పీచ్. అంటే ఇప్పుడు ఈ హేట్ స్పీచ్కి సంబంధించినటువంటి ఈ అంశాలన్నిటి కూడా కాగ్నైజబుల్ అఫెన్స్గా పరిగణించబడుతుంది. కొన్ని విషయాల్ని గాఢతను బట్టి నాన్ కాగ్నైజబుల్గా కూడా పరిగణించబడుతుంది. ఓకే, ఎవరైతే ఈ హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో, సమాజంలో అల్లర్లు సృష్టించడానికి, లేదంటే ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థకు కానీ, లేదంటే వ్యక్తుల సమూహానికి కానీ ప్రత్యక్షంగా అదేవిధంగా ప్రాథమిక మాధ్యమాల ద్వారా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళకి సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది, 50,000 రూపాయలు జరిమానా ఉంటుంది. అదేవిధంగా తను ఆఫిచ్యువేటెడ్గా అంటే దాన్ని పునరావృతం చేస్తూ ఉన్నట్లయితే తనకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా ₹1,00,000 జరిమానా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి ఓవరాల్గా సెక్షన్ 3 అనేది మాత్రమే కొంచెం అభ్యంతరంగా ఉంది. ఏంటంటే ఎవరైనా సరే ఒక గ్రూప్ అడ్మిన్ ఏదైనా అభ్యంతరకరమైనటువంటి పోస్ట్ కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు ఆ గ్రూప్ సభ్యులందరినీ కూడా దీంట్లో అంటే నిందితులుగా చేర్చడం అనేది ఒకటి మాత్రమే తప్ప వాట్సాప్ గ్రూప్ కానివ్వండి, ఇంకా మిగతా సంస్థలైనా సరే ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి అదేవిధంగా జిగుప్సాకరమైనటువంటి భద్రతకు సంబంధించి, వ్యక్తులకు సంబంధించి, మతాలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సంస్థ కూడా శిక్షించబడుతుంది. ఇది నిజంగా సముచితమైనటువంటి న్యాయమే. కానీ వాట్సాప్ గ్రూపుల ద్వారా మాత్రం అడ్మిన్ చేసిన తప్పుని మిగతా వాళ్ళని బాధ్యులు చేయడం అనేది ఒక రవ్వంతా అంటే వ్యతిరేకత రావడానికి అవకాశం. గతంలో వాట్సాప్ గ్రూపుల్లో గ్రూప్ సభ్యులు చేసిన దానికి అడ్మిన్కి బాధ్యత వహించాలని ఉన్నది. ఈసారి అడ్మిన్ చేసిన దానికి గ్రూప్ సభ్యులు అంటే వందలాది వేలాది మంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్గా ఇప్పుడు నేను ఉస్మానియాలో చదువుకున్నప్పుడు నాకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 5-6 గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా అడ్వకేట్స్ గ్రూపులు ఒక 5-6 ఉన్నాయి. తర్వాత నా స్నేహితులకి సంబంధించి ఒక 10 గ్రూపులు ఉన్నాయి. ఇట్లా ఒక 30 గ్రూపులు ఉన్నాయి. అందులో ఎవరేది పోస్ట్ చేసినా దాంట్లో మేము కూడా బాధ్యతలు అంటే అప్పుడు అందరూ ఈ చట్టం కింద శిక్షించబడతారు. సో కాబట్టి ఈ సెక్షన్ 3 అనే ఒక అంశం తప్ప మిగతా అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇలాంటివి రావడం వల్ల
ఈ మాధవీలత లాంటి వారికి, రాజా సింగ్ లాంటి వాళ్ళకి, పాస్టర్ అజయ్ బాబు లాంటి వాళ్ళకి వీళ్ళ అంటే నోటికి కళ్ళెం వేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు మాత్రమే మత విద్వేషాలు రెచ్చగొట్టడం. మళ్ళీ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, లలిత్ లాంటి వాళ్ళు, తర్వాత ఎవరైతే కొంతమంది పాస్టర్ పేరు చెప్పుకొని కొంతమంది అంటే క్రైస్తవ్యం ముసుగులు అభ్యంతరకరమైనటువంటి జిగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇది చెంపపెట్టు లాంటిది. అదేవిధంగా ముస్లింలు కూడా చాలా వరకు మీరు చూసుకున్నట్లయితే మోస్ట్ ప్రాబబ్లీ అభ్యంతరకరమైనటువంటి జిగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు పెద్ద పెద్ద అంటే నాట్ ఓన్లీ పార్టీ వ్యక్తులు. సో అలాంటి ఆ వ్యక్తులకి కూడా ఇది అంటే పరిమితులు నిర్ణయిస్తుంది అన్నట్టు. సో ఇక నుంచి ఎవరు మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడే విధంగా ఈ చట్టం సూచిస్తుంటుంది అన్నట్టు. అదేవిధంగా ఎవరైతే అధికారుల మీద కానివ్వండి అంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధుల మీద బురద జల్లినప్పుడు, వాళ్ళని తిట్టినప్పుడు, దూషించినప్పుడు ఐటీ యాక్ట్తో పాటుగా ఈ హేట్ స్పీచ్ యాక్ట్ 2026 కూడా వాళ్ళ మీద అప్లికేబుల్ అవ్వబడుతుంది. చూద్దాం, ఇది ఇప్పుడు సెలక్షన్ కమిటీకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఇది చట్టరూపం దాల్చుతుంది, ఇది బయటకు వస్తుంది. ఇది బయటకు రావడం ద్వారా మోస్ట్ ప్రాబబ్లీ ప్రజాప్రతినిధులు ఈ కేసులలో ఈ హేట్ స్పీచ్కి సంబంధించినటువంటి కేసుల్లో బాధితులు అంటే నిందితులు అవుతుంటారు. అదేవిధంగా ఈ హేట్ స్పీచ్ 2026 బిల్ ఏదైతే ఉందో ఇది నిజంగా మనందరికీ కూడా ఒక మంచి గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్గా చదవని వాళ్ళు, జర్నలిస్టులుగా కాని వాళ్ళు ఒక కెమెరా ఒక మైక్ కొనుక్కొని వేరే వాళ్ళ మీద బురద జల్లడం, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆపోజిట్ పార్టీ మీద నెగిటివ్ ప్రచారాలు చేయడం, అదేవిధంగా రకరకాలటువంటి వ్యక్తులు అంటే మీడియా ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, ప్రాథమిక మాధ్యమాల ద్వారా వాళ్ళని అంటే ట్రోల్ చేస్తున్నప్పుడు లేదంటే వాళ్ళని విసిగించి వేధిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది కఠినంగా ఈ చట్టం అమలు అవుతుంది. ఎంతోమంది మీరు చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు చాలా వరకు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే జర్నలిస్టులు కానీ ఏది మస్కాబన్ లైక్. సో వాళ్ళు ఏంటంటే సమాజానికి వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒక కెమెరాను ఒక మైక్ కొనుక్కొని వీళ్ళు జిగుప్సాకరమైనటువంటి వ్యాపారాలకి తెరదీస్తున్నారు. చాలామంది గ్రౌడీ మోకని ఇలాంటి ఒక కొత్త దందాకి తెరలేపుతున్నారు. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక రాజకీయ నాయకుడును తన ప్రత్యర్థి మీద రకరకాల అసత్య ప్రచారాలని ఈ ప్రాథమిక మాధ్యమాల ద్వారా చేస్తుంటారు. అదేవిధంగా కొంతమంది సినిమా సెలబ్రిటీస్ మీద అసత్య ప్రచారాలు చేపిస్తుంటుంటారు. సో ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు ఏంటంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎవరు అసభ్యకరంగా మనం ఖచ్చితంగా వాళ్ళ మీద ఆరోపణలు చేయొచ్చు, వాళ్ళని విమర్శించవచ్చు, కానీ అభ్యంతరకర వ్యాఖ్యలు ఆధారాలు లేకుండా అభ్యంతరం అంటే బూతులు తిట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, మతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, అంటే బూతులు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడకూడదు, విమర్శించవచ్చు. ఈ చట్టం ఒకవేళ అమల్లోకి వస్తాయి, మధ్యకాలంలో చాలా వరకు కొన్ని ఛానల్లో కూడా జర్నలిస్టులు కూడా సొంతంగా తీసుకొని మాట్లాడుతున్నారు, నేరుగా కూడా వాళ్ళను పరచపరచడం కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వస్తే అలాంటి వారికి ఏమైనా ఇబ్బందులు అవుతాయా? అందరికీ ఖచ్చితంగా. ఎవరైతే చట్ట పరిధిలో ఎవరైతే అంటే విద్వేషపూరిత అదేవిధంగా ద్వేషపూరితమైనటువంటి జిగుప్సాకరమైనటువంటి ఒక వ్యక్తికి నష్టం కలిగించేటువంటివి ఇవన్నీ కూడా చేసినప్పుడు ఖచ్చితంగా ఈ హేట్ స్పీచ్ యాక్ట్ 2026 అనేది అమలు అవుతుంది. ఖచ్చితంగా ఇది పనిషబుల్ అఫెన్స్గా మారబోతుంది. ఇక నుంచి సోషల్ మీడియాలో వచ్చే అనేకమైనటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అనేక మంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత గౌరవ భద్రతలు కాపాడబడతాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు ఇక నుంచి ఆచితూచి మాట్లాడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ కాకుండా ప్రాథమిక మాధ్యమాల ద్వారా అరికట్టవచ్చు. చట్టాలు చాలా వస్తున్నాయి మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు కూడా అవి అమల్లో మాత్రం చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. అంటే ఓ రకంగా దుర్వినియోగం జరుగుతున్నాయి. ఎవరికో ప్లస్ ఎవరికో మైనస్. అట్రాసిటీ చట్టం లాగానే ఈ ఉద్దేశం మంచిదైనప్పుడు కూడా మరి దుర్వినియోగం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది కావాలి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ విధంగా అంటే దుర్వినియోగం అవుతుంది, అలాంటి వ్యాఖ్యలు మనకు మళ్ళీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కొంతమంది అమలు లేదు తప్పండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మళ్ళీ మన సబ్జెక్ట్ ఎటో వెళ్తుంది. ఎస్సీ/ఎస్టీ ప్రో యాక్ట్ అనేది వాళ్ళ అభ్యున్నతికి సంబంధించింది కాదు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ని నిరోధించడానికి. మీరు చూసినట్టయితే కారంచేడు, చుండూరు రకరకాల సంఘటనలు ఓచుకోతలకు గురి కాబడ్డారు. ఇప్పటికీ కూడా ఎస్సీ/ఎస్టీలు గ్రామ స్థాయిలలో తీవ్రమైనటువంటి అన్టచబిలిటీకి గురవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ విషయంలో మనం తప్పు మాట్లాడదు. అలా కాకుండా దీన్ని ఏంటంటే ఈ హేట్ స్పీచ్కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తిని డైరెక్ట్గా దాడి చేయటం,
ఇండైరెక్ట్గా తన మీద ద్వేషపూరితమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానివ్వండి, తన వ్యక్తిగత భద్రతకు సంబంధించినవి కాకుండా చేస్తే విమర్శించవచ్చు. నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని విమర్శించవచ్చు తప్ప అభ్యంతరకరంగా అంటే బూతులు మాట్లాడడం కానివ్వండి, బూతు పదాలు యూజ్ చేయడం కానివ్వండి, వాళ్ళని దారుణమైనటువంటి మాటల దాడికి దిగటం కానివ్వండి లాంటివి మాత్రం చేయకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా ఈ హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరిత వ్యాఖ్యల నిరోధక చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ఖచ్చితంగా ఇది రావడం ద్వారా నాకు తెలిసి 50 నుంచి 60% వరకు అబద్ధపు ప్రచారాలు కానివ్వండి, వ్యక్తులపైన దూషణలు కానివ్వండి, మతాలపైన ముఖ్యంగా మతాలపైన దూషణలు కానివ్వండి చేస్తున్నటువంటి మాధవిలత గారు లాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, పాస్టర్ అజయ్ బాబు లాంటి వాళ్ళు, పాస్టర్ అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా కొంతమంది ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోటికి కళ్ళెం వేసినట్టే. మా వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీయడానికి వ్యతిరేకించడానికి వాక్ స్వాతంత్రపు హక్కు అంటే విమర్శించడం అండి, బూతులు మాట్లాడడం, జిగుప్సాకరమైన పదజాలం యూజ్ చేయటం, అదేవిధంగా దేశ భద్రతకు అదేవిధంగా సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించే విధమైనటువంటి చర్యలు కాదు. వాక్ స్వాతంత్రపు హక్కు అని అంటే మనం భావ ప్రకటన అంటే మన భావాన్ని ప్రకటించటం, నేను ఇది అనుకుంటున్నాను, అంతేగాని నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఆ పని చేసావు నువ్వు ఈ పని చేసావు నువ్వు అది చేసినావు నువ్వు ఆ స్కామ్ చేసినావు నువ్వు అంటే స్కామ్ కాదు నువ్వు ఆ మాఫియాలో ఉన్నావు ఈ మాఫియాలో అంటే ఇలాంటివి బూతులు ఇలాంటివి మాట్లాడకూడదు అన్నట్టు. సో మొత్తానికి ఏదో మాత్రం రాజకీయ నాయకులతో పాటు అందరికీ కూడా ఇది ఒక మంచి చెంపపెట్టు లాంటిది. ఇక నుంచి ఒక 60 to 50% ఫేక్ న్యూస్ ప్రాబల్యం చెందకుండా అదేవిధంగా చాలామంది వ్యక్తిగత గౌరవాలకు అదేవిధంగా ముఖ్యంగా మతాల యొక్క గౌరవాలకు మాబ్ అటాకులకు ఇది చెక్ పెట్టినట్టే. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ హేట్ స్పీచ్ సంబంధించిన చట్టం అయితే మాత్రం చాలా మంచిదే. ఎందుకంటే మాత్రం ఒక కులాన్ని ఒక మతాన్ని ఒక వ్యక్తుల్ని కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం కూడా సరైనది కాదు. విమర్శించడం ఆరోపించడం సరైనదే, కానీ ఒక స్థాయికి మించి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఆధారం లేకుండా రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడడం కూడా అది సరైనది కాదు. ఈ చట్టం పరిధిలోకి అయితే వస్తుంది. రాజకీయ నాయకులకైనా అలాగే మతపరమైన చేసే నాయకులకైనా ఎవరికైనా కానీ ఇది వర్తిస్తుంది. ఇది అమల్లోకి వస్తే మాత్రం ఒక సమాజంలో మాత్రం ఒక విమర్శలు కానీ ఒక చాలా ఆరోపణలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బూతులకు బదులుగా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. చట్టం అమల్లో వస్తే మాత్రం చాలా బాగుంటుందని కూడా హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు చెప్తున్నారు. చూడాలి మరి ఈ చట్టం పైన చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. చాలామంది కూడా అమల్లోకి వద్దు అని కూడా వ్యతిరేకిస్తున్నారు, ఒకవైపు మద్దతు ఇస్తున్నారు. మరి ఇది ఎటువైపు దారితీస్తుందో త్వరలో ఈ చట్టం విషయంలో క్లారిటీ రాబోతుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.